ఈ సినిమాలో నటించింది మన సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ అంటేనే మనకు తెలిసినటువంటి పేరు డీజే టిల్లు. ఈ సినిమాలో హీరోయిన్స్ వచ్చేసరికి రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది నీరజ కోన. ఈ నీరజ కోన గారు ఇంతకుముందు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసేవారు. బట్ ఈ సినిమా నుంచి డెబ్యూటెంట్ డైరెక్టర్గా మన సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో మన హీరో గారికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ పేరే వైవ హర్ష. ముందుగా ఈ సినిమాలోకి వెళ్ళేసరికి ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారి పేరు వరుణ్ అండ్ శ్రీనిధి శెట్టి గారి పేరు రాగా. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాలో ఒక అనాథ అండ్ శ్రీనిధి శెట్టి గారితో మన హీరో గారు కాలేజ్ డేస్కి వెళ్ళేసరికి శ్రీనిధి శెట్టి గారితో లవ్లో పడి అండ్ లవ్లో పడిన వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆమెతోటి పిల్లలు కనాలని అనుకుంటారు. బట్ కొన్ని కారణాల వల్ల మన శ్రీనిధి శెట్టి గారు మన సిద్ధు జొన్నలగడ్డ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దాని తర్వాత సిద్ధు జొన్నలగడ్డ గారు కొన్నాళ్ళకు తేరుకొని అంజలి అంటే రాశి ఖన్నా గారిని పెళ్లి చేసుకొని ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఆమెతో ఉండి ఏ విధంగా తన వైవాహిక జీవితాన్ని గడుపుతారు అనేటటువంటిది ఈ సినిమా. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాగా శ్రీనిధి శెట్టి గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. ఆ రీఎంట్రీ వల్ల వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మలుపులు తిరుగుతుంది, ఒక విధంగా కామెడీగా ఉంటుందా, లేదంటే సీరియస్గా ఉంటుందా, లేదంటే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఈ సినిమా. సిద్ధు జొన్నలగడ్డ గారు విరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో వైవాహిక జీవితంలో ఆమెతోటి పిల్లలు కనాలి, ఆమెతోటి మంచి కుటుంబాన్ని ఊహించుకున్న తర్వాత మళ్ళీ తన మాజీ ప్రియురాలు వచ్చి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఈ సినిమా. బట్ సిద్ధు జొన్నలగడ్డ గారికి అండ్ వైవ హర్ష గారికి కొన్ని సందర్భాల్లో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి కామెడీ పండుతుంది. బట్ అట్ ఏ టైం సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళ ముగ్గురి మధ్యలోనే కాకుండా అన్నపూర్ణమ్మ గారి ఎంట్రీ ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారి ఎంట్రీతో 4 గోడల మధ్య కాకుండా బయటకు వచ్చినట్టు ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారి ఎంట్రీ ప్రీ క్లైమాక్స్లో ఉంటుంది. ఆ విధంగా సినిమా ముగించబడుతుంది. సినిమా ఆ విధంగా ఎండ్ కార్డ్ అయితే పడిపోతుంది. ఈ సినిమాకు నేను ఇచ్చేటటువంటి రివ్యూ రేటింగ్ 2.5. ఎందుకంటే మన సిద్ధు జొన్నలగడ్డ గారే తన భుజాలపైన ఈ సినిమాను మోసుకొచ్చేశారు. రొమాంటిక్ సన్నివేశాలు అండ్ కొన్ని కామెడీ క్లిప్స్ వల్ల ఈ సినిమా సో యావరేజ్గా అయితే ఉంది.